రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద వెయిటేజ్ కలిగిన సంస్థ. ఇక్కడ మనం చూసే టైంకి దీనికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ టైంలో ఈ ట్రేడ్ మంచి లాభాలను ఇస్తుందా లేదా అన్నది చూద్దాం. ఇది బేసిక్గా అయితే సపోర్ట్ లెవెల్తో ఇక్కడ ఉంది. దీని తర్వాత వస్తున్నటువంటి సెకండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ఇగో ఇక్కడ ఉంది సపోర్ట్ లెవెల్. సరే, దీని తర్వాత దీనికి ఇక మళ్ళీ సపోర్ట్లు అంటూ ఉన్నాయా అంటే చాలా సపోర్ట్ లెవెల్స్ అయితే ఈ రేంజ్లో అయితే లేవు. మీరు చూస్తే ట్రేడింగ్ లెవెల్లో ఆశాంతం ఎక్కడ ట్రేడింగ్ లేదు ఈ 2-3 నెలల టైంలో. సరే, ఇది ఇలా ఉంది. దీనికి రెసిస్టెన్స్ లెవెల్ ఏడుంది అంటే అప్ ట్రెండ్ వెళ్తే ఎక్కడి వైపు వెళ్తుంది, ఇవన్నిటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కసారి కూలంకషంగా చూద్దాం. ఇది 1 అవర్ ఫేమ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్న చేసిన తర్వాత మనకు ఒక ఐడియాలజీ వస్తుంది దీనికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. ఒకవేళ ఇప్పుడు పొజిషన్ తీసుకుంటే 7 వరకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇది నియర్ బై పాలసీస్ అంటే ఎక్కువ శాతం కనెక్ట్ అయినవి కాబట్టి దీనికి ఇది ఇక్కడ ఉంది. సరే, దీనికి ఇది సెకండ్. ఆ తర్వాత సెకండ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది సెకండ్. సరే, ఇక్కడ దాకాకపోయినా మినిమం ఈడి దాకా వచ్చిన ఇప్పుడు ఉన్నటువంటి రెసిస్టెన్స్ లెవెల్లో ఇది బేసిక్. ఇక్కడ దాకా అంటే దాదాపు ఇది 2400 ఒకటి వరకు, ఇంతవరకు ఇది బేసిక్ ఫుల్గా ట్రేడ్ చేయగలిగేటువంటి పాయింట్లు. సరే, ఇంత పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ చేయాలనుకున్న వాడికి ఏ మేర పనికి వస్తుంది, ఇది అసలైనటువంటి యుద్ధం. ఇక్కడ ట్రేడ్ చేసేటువంటి వాడు అప్ ట్రెండ్కి వెళ్తుందని భావించాలి. ఎందుకంటే ఒకవేళ డౌన్ ట్రెండ్ వెళ్ళినా దీన్ని ఎవడు పట్టించుకోవడం అంటే పుషప్ చేయడానికి ఇది బాగా పడతారు. ఒకవేళ మార్కెట్లు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు హెవీ వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్ల మీద లేకపోతే హెవీ వెయిటేజ్ ఉన్నటువంటి వాటి మీదనే పడతారు. అందుకని చెప్పేసి ఇవి సహజంగా ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో మాత్రం కొంచెం రిస్క్ తీసుకుంటే ఇది లాభాలు ఎక్కువ ఇస్తుంది. ఎంత ఇస్తుంది అన్నది ఇప్పుడే చూద్దాం. ఒకవేళ సపోర్ట్ లెవెల్ అసలు మినిమం సెకండ్ దాకే చూద్దాం, ఎందుకు థర్డ్ దాకా వెళ్తారు ఏంటో కానీ. సరే, ఇప్పుడు దీన్ని చూసుకొని వీడి దాకా వెళ్ళేటట్టు అయితే మ్యాక్సిమం అయితే ఇంత లేదు, కాకపోతే ఇంత కొంచెం తక్కువనే ఇచ్చాను, ఎంత కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సరే, ఒకవేళ వీడి దాకా వచ్చిన ఇది దీన్ని అనుకోవచ్చు. దీని రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉంది, చాలా బెటర్గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే రిస్క్ తీసుకోవాలనుకున్నా కానీ కొంచెం రీజనబుల్ రిస్క్గానే ఉంది. ఇది 4.5, ఇది 2.5 అంటే దాదాపు ఇంకా టార్గెట్ లాభాల్లోనే ఉంది. ఇలాంటి ట్రేడ్ చేయాలి. ఎప్పుడు కూడా ప్రాఫిట్ వచ్చేది ఎక్కువ ఉండాలి, రిస్క్ తక్కువగా ఉండాలి. ఇలాంటి ట్రేడ్లు చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. అంతేగాని రిస్క్ ఎక్కువ రివార్డ్ తక్కువ అంటే కష్టం. అందుకని ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా తెలుస్తుంది. ప్రాఫిట్ ఆల్స్ 1.50, క్వాంటిటీ 4 తీసుకున్న రిస్క్ రివార్డ్ 1.67% ఉంది రిస్క్ అండ్ రివార్డ్కి. సరే, ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో చాలా బెటర్గాను. ఇలాంటి ట్రేడ్ చేస్తే కాస్త డబ్బులు వస్తాయి. అంతేగాని పిచ్చి పిచ్చి ట్రేడ్లు చేయకూడదు. ఇక్కడ రిలయన్స్ షేర్ ఇప్పటికిప్పుడు తీసుకున్న పొజిషన్ ట్రేడ్ తీసుకున్నా కానీ లాభాలు వస్తుంది. అంతేగాని పడితే ఒకవేళ ఎంతవరకు పడుతుందంటే 2270 అరౌండ్ ఆ ప్లేస్లో పడుతుంది. ఇప్పుడు ఎంత ఉంది, 2340 దగ్గర ఉంది. సుమారు 100 పాయింట్లు డౌన్ అవ్వాలి. ఆ డౌన్ అయ్యే స్థితిలో ఇప్పుడు లేదు. కాకపోతే అప్ ట్రెండ్ దిశలోనే ఉంది. ఎందుకంటే ఈ 25 మూవింగ్ యావరేజెస్ కూడా ఈ స్థాయిలోనే ఉంది. అంతేగాని ఇది ఇప్పటికిప్పుడు డౌన్ అవుతుందని చెప్పట్లేదు. కాకపోతే లాంగ్ టర్మ్లో కూడా ఇది అప్ ట్రెండ్కే వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఇది రానున్న రోజుల్లో ఇలా అప్ ట్రెండ్ వెళ్తుంది. ఎప్పుడూ కూడా అప్ ట్రెండ్ ఇలాగే ఉంటుంది. అంతేగాని ఎటు పడితే అటు ఉండదు. జాగ్రత్తగా చూసి రిస్క్ లేకుండా ప్రాఫిట్ చేసుకోండి.